ఏంటి వదిన బజార్కి పోయి వస్తానికి ఇంతసేపు పోయినరు? నువ్వేమన్నా చిన్న లిస్ట్ చెప్పినావా వదిన? లేట్ కాదా చెప్పు. సరే వదిన లోపలికి రండి. వంట చేసి ఎంతసేపు అయింది వదిన? చేతులు అడుక్కోండి, అన్నం పెడతా. మీ అన్నయ్య వచ్చే టైం అయింది కదా వదిన, ఆయన రాని, ఆయనకు వడ్డిచ్చిన తర్వాతనే మనం తిందాం. నేనైతే ఫ్రెష్ అవుతానే. సరే అన్నయ్య. అయిందా తిరుగుడు? ఏం మాట్లాడుతున్నావు వదిన? దానికి వచ్చిందేగా ఎటకార మాటలు. మరి భర్త ఆఫీస్ నుండి వచ్చిండు, కాలేజీలో అడుక్కో అన్నం తినేమంటదా అన్నది. నువ్వు నిజంగా ఆఫీస్ నుంచి వచ్చినోనివైతే నీకు మర్యాదలు వేయాలి. నువ్వు ఏడేడో తిరుగుతున్నావో నాకు తెలియదా? నీ అసొంటానికి మర్యాద చేసుడు. ఏం మాట్లాడుతున్నావే? ఏంటి వదిన, ఎవరైనా చుట్టుపక్కల చూస్తే పరువు పోతుంది. ఈడ మాట్లాడితే పరువు పోతుంది అంటున్నావా? ఇక్కడ 3 బజార్ల కడవెత్తితోనే మాట్లాడుతాడు, అప్పుడు పోదా పరువు. అవునా? ఏం మాట్లాడుతున్నావు వదిన? నువ్వేందే బయట సరిపోదన్నట్టు ఇక్కడ వరకు వచ్చినావు? అసలే నా పిల్లలకి మనమే డౌట్ ఉంది. తెలియనాడు ఫస్ట్ నడితే కదా. పో బావే నడు. ఆగా ఒక్క ఆగా ఆగండి. అటెండ్ చేసినావు, నన్ను దొరకబట్టించినట్టే ఉన్నావు. నా పరువు తీసేటట్టు నడు, ముందర నుంచి నడు. చూసినావా? చూసిన ఇంటికి రాని, ఆయన బాగోతం చెప్దాం. ఏందే బాగా మాట్లాడుతున్నావు? నేను మా ఫ్రెండ్ కోసం హాస్పిటల్ అయితే లేనిపోయిన అబడ్డాలు నా మీద ఎత్తానవా? అబాండాలు వేసిరా, ఇప్పటిదాకా వేరే దాంతో తిరుగుతలేవా? చెప్పు. ఏంటి బావా నువ్వు? మీ చెల్ల కాపురాన్ని నువ్వే నాశనం చేస్తావా? ప్లీజ్ అన్నయ్య, గొడవ పెద్ద అయ్యేటట్టున్నది. నువ్వు బయటికి వెళ్ళు, రేపు రా కావాలంటే. ఏం బట్టీలు ఆడుతానేవే నువ్వు? నువ్వు ఫస్ట్ లోపలికో బావా, నువ్వు లోపలికో. ఊకో వదినా. ఈయన మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉన్నది వదిన. ఎప్పటికీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటుంటాడు. ఎవరు అని అంటే కొలీగ్స్, మా ఆఫీస్ వాళ్ళు. నీకు ఎందుకు అని అంటాడు. ఇప్పుడు బండారం అంతా బయట పడ్డది, ఎవరితోనో రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాడు. ఏం చేయను, ఏం అర్థమైతలేదు ఆయన. ఊరుకో వదిన. తెల్లారు లేచిన కాడ నుంచి ఇంటి పని వంట పని అనుకుంటా అన్ని పనులు చేసుకుంటా పిల్లగాళ్ళని చూసుకుంటా మొగుడు ఎప్పుడు వస్తాడా అని గల్మను పట్టుకుని ఎదురు చూసుకుంటుంటే ఈ మొగోళ్ళు చేసే పని ఇట్లున్నది. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు? భార్యని ఇంత టార్చర్ పెట్టుడు ఎందుకు వదిన? వీళ్ళని కాదు వదిన, కొడుకు ఇలా అంటాడని తెలిసి కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు చూడు, వాళ్ళని అనాలి.